మామ ఫోటోలు తీయాలంటే లైట్స్ చాలా ఇంపార్టెంటా? అరే లైటింగ్ లేకుండా ఫోటోగ్రఫీ రాదురా బాయ్. అరే మన వాళ్ళ కోసం ఏదైనా తక్కువ బడ్జెట్ లో లైట్ సజెస్ట్ చేయరాదురా. ఖచ్చితంగా చేస్తా మామ. ఇది బ్యాట్ అనుకున్నారా? బ్యాట్ లాంటి లైట్ మామా. ఈ లైట్ ఎంత బడ్జెట్ తెలుసా? మామూలు బడ్జెట్ కాదు. ఇప్పుడు అమెజాన్ లో వచ్చింది దీన్ని జస్ట్ 3799 రూపీస్ అంతే. నేనైతే 5500 చిల్లర కొన్నా. ఇప్పుడైతే అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ లా చాలా తక్కువలోకి వచ్చింది. అండ్ దీని గురించి తెలుసుకోబోయే ముందు నా ఇంట్రడక్షన్ అయితే ఇస్తా. అండ్ నా పేరు కృష్ణ. నేను ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ని అండ్ సినిమాటోగ్రాఫర్ ని. అందరికి కూడా జై శ్రీరామ్ అండ్ వెల్కమ్ టు గర్త్మాన్ క్రియేటివ్ స్టూడియోస్. అండ్ వీడియోలోకి తొందరగా అయితే ఎంటర్ అయిపోదాం ఇంట్రో చూసిన తర్వాత. అండ్ లైట్ అనేది ఇట్లాంటి ఒక డబ్బాలో వస్తుంది. ఆ డబ్బా మీద మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అండ్ ఈ డీటెయిల్స్ అన్నిటిని మీకు లైట్ లో మీకు వివరించి అయితే చెప్తా. మామ లైట్ వస్తే ఇట్లా బ్యాట్ లెక్క ఉంటది. దీనికి 2 బాండ్ డోర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు బాక్స్ లో మనకి లైట్ ఇస్తారు, ఈ బాండ్ డోర్స్ ఇస్తారు అండ్ అడాప్టర్ ఇస్తారు ఛార్జింగ్ పెట్టి మనం లైట్ పెట్టుకోవడానికి. కానీ అయితే చార్జర్ మాత్రం మనం కొనుక్కోవాలి. ఇది 2000 రూపాయలు ఉంటది. కానీ మనకి అమెజాన్ లో అయితే చాలా చీప్ గా ఓన్లీ లైటే తక్కువకి వస్తుంది కదా, 3700 రూపాయలకి. మీరు మంచిగా కొనుక్కోవడానికి ఒక మంచి అవకాశం ఇది. లైట్ ని ముందు నుంచి చూసుకుంటే మాత్రం ఇట్లా మంచి లైట్ ని డిఫ్యూజ్ చేయడానికి ఒక మంచి డిఫ్యూజర్ టైప్ మెటీరియల్ ఉంది అండ్ బాండోర్ ఉంది. బాండోర్ ని దీంతో మనం ఓపెన్ చేసుకోవడానికి అండ్ ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రూ టైప్ అయితే ఇచ్చిండ్రు. అండ్ కింద చూస్తే డిజిటెక్ బ్రాండింగ్ అవుతుంది. దీని వెనకాల దిక్కు వస్తే ఇక్కడ బ్యాటరీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. అండ్ దీని వెనక బ్యాక్ ప్లేస్ అంతా కూడా వెంటిలేషన్ కని చెప్పి గ్రిల్ లాంటిది ఉంది. అండ్ కింద ఇక్కడ బటన్స్ ఉన్నాయి. 3 బటన్ ఉంది, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. ఇప్పుడు దీనికి బ్యాటరీ పెట్టేసి ఒకసారి ఆన్ చేసి చూద్దామా. బల్బ్ వెలిగింది రోయ్ మనకి ఇక్కడ బ్రైట్నెస్ చూసుకుంటే 0 to 100 వరకు ఉంది. అండ్ కెల్విన్ కూడా 2700 నుంచి 7500 కెల్విన్ దాకా అయితే మనం టెంపరేచర్ ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ మోడ్స్ వచ్చినట్టయితే మనకు హ్యూ సాచురేషన్ మోడ్ అవుతుంది. రకరకాల లైట్స్ అయితే వస్తాయి అన్నమాట. దీనికి ఇట్లాంటి రిమోట్ కూడా వస్తుంది. మనం ఇందులో చేసుకునేటువంటి యొక్క ఆపరేషన్స్ అన్ని రిమోట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక్కొక్క ఎఫెక్ట్ మోడ్ లో కూడా మూడు టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇది వస్తే ఇది వచ్చేసి మనకి కలర్ సైకిల్ మోడ్ అన్నమాట. అంటే రంగులన్నీ కూడా ఇట్లా సైకిల్ అవుతూ ఉంటాయి. మీకు గోడ మీద పెట్టి చూపిస్తా. ఇంకో ఇట్లా లెవెల్ 1 లో అయితే మనకి కలర్స్ అన్ని కూడా ఇట్లా ఒక సైకిల్ లెక్క జరుగుతుంటాయి. అండ్ లెవెల్ 2 ఉంది ఇంకో టైప్ కూడా వేరియేషన్, అది కూడా సెట్ చేసి చూపిస్తా. ఇగో ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఉంది. ఎఫెక్ట్ పక్కన రోమన్ నెంబర్స్ లో 1 అని ఉంది కదా, ఇట్లా సైడ్ బటన్ నొక్కితే 2 అని వస్తుంది. అంటే ఏం లేదు, స్పీడ్ పెరిగింది అంతే. ఇంకోసారి సైడ్ కు నొక్కితే లెవెల్ 3 వస్తుంది అనమాట. అంటే ఫాస్ట్ సైక్లింగ్ వచ్చింది చూడండి ఒకసారి. కలర్స్ అనేవి ఇట్లా 3 టైప్స్ లో వస్తాయి ఫస్ట్ ఎఫెక్ట్ లో. ఇక్కడ రెండో ఎఫెక్ట్ పోతే ఫ్లాష్ లైట్ ఎఫెక్ట్ అనమాట. ఒక రకం. అండ్ సేమ్ ఇది కూడా అంతే, సైడ్ నొక్కితే రెండో వేరియేషన్ వస్తుంది, ఇంకోసారి నొక్కితే 3వ వేరియేషన్ వస్తుంది. ఇట్లా 3 వేరియేషన్ ఎఫెక్ట్ అనేది లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 3వ ఎఫెక్ట్ లకు వస్తే మాత్రం ఇది ఒక డిస్కో లైటింగ్ టైప్ ఎఫెక్ట్ అన్నమాట. ఇందులో వచ్చేసి మొదటి వేరియేషన్ ఇది. అండ్ రెండో వేరియేషన్ వచ్చేసరికి సేమ్ అంతే, స్పీడ్ పెరుగుతుంది. 3వ వేరియేషన్ కి వచ్చేసరికి ఇంకా స్పీడ్ పెరిగిపోతుంది. ఇది మొత్తం డిస్కో లైటింగ్ అన్నమాట. ఇంకా 4th ఎఫెక్ట్ కి వచ్చేసరికి అయితే థండరింగ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇది కూడా సేమ్ అంతే, 1 2 3 వేరియేషన్లు ఉంటాయి 3 స్పీడ్స్ లో కూడా. ఒకసారి దాన్ని కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి ఖరాబ్ అయిన బల్బ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇలా కూడా సేమ్ 1 2 3 వేరియేషన్లు ఉంటాయి. 3 వేరియేషన్లు కూడా చూడండి. 6వ ఎఫెక్ట్ వచ్చేసరికి టీవీ అన్నమాట. మనం టీవీ ముందు కూర్చుంటే ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఈ లైట్ ని యూజ్ చేసుకొని కూడా మనం సీన్ లాగా అట్లా క్రియేట్ చేస్తాం. ఇందులో కూడా సేమ్ 3 రకాలు ఉంటాయి అన్నమాట. 1 2 3 వేరియేషన్.
ఇంగా నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిల్ లైట్ అన్నట్టు. ఈ లైట్ తోని ఇంత తక్కువ ప్రైస్ లో మనం క్యాండిల్ లైట్ ని కూడా అచీవ్ చేయొచ్చు. ఇందులో కూడా 3 వేరియేషన్లు ఉంటాయి అన్నమాట. 1, 2, 3. అండ్ 8వ ఎఫెక్ట్ వచ్చి క్యాంప్ ఫైర్ ఎఫెక్ట్ అన్నమాట. మనం ఏదైనా సరే దీన్ని క్యాంప్ ఫైర్ లైటింగ్ లో తీయాలనుకుంటే ఈ లైట్ ని వాడుకొని అట్లాంటి లైట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా 3 వేరియేషన్స్ లో అయితే ఉంది, చూడండి. 9th ఎఫెక్ట్ వచ్చేసి పటాకుల ఎఫెక్ట్ మా. అది కూడా 3 స్టేజ్లలో ఉంది, అంటే 3 వేరియేషన్లలో ఉంది. అది కూడా చూడండి ఒకసారి. మా 10th ఎఫెక్ట్ వచ్చేసి పోలీస్ కార్ ఎఫెక్ట్ మా. ఇందులో కూడా 3 వేరియేషన్లు ఉన్నాయి, అది కూడా ఒకసారి చూడండి. 11 ఎఫెక్ట్ వచ్చేసి ఇదేందో నాకు కూడా అర్థమైతలేదు. 12 ఎఫెక్ట్ మాత్రం అంబులెన్స్. అండ్ ఈ 2 ఎఫెక్ట్లలో కూడా 3 వేరియేషన్లు అయితే ఉన్నాయి. ఏం పోలీస్ లెక్కనే ఉంటది ఇక అంబులెన్స్ కూడా. ఇదైతే మ్యూజిక్ కి రియాక్ట్ అవుతాయి అనమాట, ఈ మాట్లాడుతున్నప్పుడు వస్తుంది. ఈ ఎఫెక్ట్ వచ్చేసేసి మీకు మ్యూజిక్ కి రియాక్ట్ అయ్యేటువంటి ఒక లైటింగ్ ఎఫెక్ట్ అన్నమాట. మనకు మ్యూజిక్ కి రిథమ్ కి తగినట్టు లైట్ అయితే రెస్పాండ్ అవుతుంటది, మాట్లాడితే ఇట్లా వస్తుంది. అండ్ ఫైనల్ ఎఫెక్ట్ వచ్చేసి మామ SOS ఎఫెక్ట్. అంటే మనం ఎవరికైనా సిగ్నల్ ఇవ్వాలంటే ఇట్లాంటి ఎఫెక్ట్ వాడాలి, దీంతో మనకి ఎటువంటి యూజ్ ఉండదు. అండ్ ఫైనల్ గా ఇప్పుడు మనం సెట్ చేసుకున్నటువంటి ఒక ఎఫెక్ట్స్ అన్ని కూడా ఈ రిమోట్ తో కంట్రోల్ చేయడం. అండ్ ఈ రిమోట్ లో మీరు CCT మోడ్ ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా 3 వైట్ బ్యాలెన్స్ లలో మనం దీన్ని రిమోట్ తోనే మార్చుకోవచ్చు అన్నమాట. ముందు వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు జస్ట్ లైట్ నే 5,500 రూపాయలకు కొన్నా. అండ్ ఇప్పుడు అమెజాన్ రిపబ్లిక్ డే సేల్స్ లో మనకి లైట్ చాలా తక్కువకే వస్తుంది, చాలా డెడ్ చీప్ అన్నట్టు. 3,799 రూపాయలకి. అండ్ ఇంత తక్కువలో మీకు ఇన్ని ఫీచర్స్ ఉన్న లైట్ మీకు ఈ అమెజాన్ సేల్స్ లో అయితే దొరకడం జరుగుతుంది, కాబట్టి అందరూ మిస్ చేసుకోకుండా కొనుక్కోండి. అండ్ ఇది స్పాన్సర్ వీడియో కాదు, నేను కొనుక్కున్నా కాబట్టి రివ్యూ చేయబుద్ది అయింది, అందుకే రివ్యూ చేస్తున్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కానీ మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.